దీనివల్ల జనానికి మంచి జరుగుతుంది. నీకేం జరుగుతుంది? ఒక మంచి పని చేయగలిగాననే ఆత్మతృప్తి. నీలా నీతి న్యాయం అని మాట్లాడిన వాళ్ళంతా ప్లాట్ఫామ్కి వచ్చేశారు. కొంచెం ఆలోచించు. చెడ్డ పనులు చేయడానికే ఆలోచించాలి, మంచి పనులు ఆలోచించకుండానే చేయాలి. ఫుట్పాత్ మీద పెరిగి ఐఏఎస్ అయిన వాణ్ణి మళ్ళీ ఫుట్పాత్ మీదకే వెళ్లాల్సి వస్తే ఏమాత్రం ఫీల్ అవ్వదు. జనరిక్ మెడిసిన్ అనేది కేవలం పేదవారి కోసమే. దీనివల్ల నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ ఫేస్ ఏ ప్రాబ్లంని ఫేస్ చేయడానికైనా రెడీ. గుడ్ లక్. థ్యాంక్ యూ. సార్, ఓ బ్యాడ్ న్యూస్. సత్యమూర్తి ఐఏఎస్ ఆఫీసర్లందరినీ మీట్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు. అతను దాన్ని వదిలేట్టు కనిపించట్లేదు సార్. మా సామ్రాజ్యాన్ని కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నాడనే కోపంతో అతన్ని దెబ్బ కొట్టాలని జైల్లో ఉన్న కార్పొరేటర్ని మేమే రిలీజ్ చేయించాం. ఆ తర్వాత అంతా మేము అనుకున్నట్టే జరిగింది. ఈ రోజు నిన్ను మర్డర్ కేసులో చిక్కుకున్న మీ అన్నయ్య అవమానంతో అన్నీ మానేస్తాడనుకున్నా, కానీ అతను అలా ఊరుకోలేదు. బెయిల్ మీద రిలీజ్ అయి ఇంటికొచ్చిన రోజు ఏంటి కలెక్టర్ గారు? ఓ ఇప్పుడు కలెక్టర్ కాదు కదా. సత్యమూర్తి, నా ఉద్యోగం నాకు మళ్ళీ ఇప్పించండి అని అడగడానికి ఫోన్ చేసావా? నీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి నన్ను కలెక్టర్ పదవికి దూరం చేసుండొచ్చు. నేను కలెక్టర్ పదవికి కాదు, విద్యకు విలువనిచ్చేవాణ్ణి. అంతా అయిపోయిందనుకోకు. జనరిక్ మెడిసిన్ విషయం మళ్ళీ మొదలవుతుంది. నిదానం నిదానం. అంత తొందరపాటు మంచిది కాదు సత్యమూర్తి. జనరిక్ మెడిసిన్ ని నువ్వు బయటికి ఇవ్వకూడదనే నీ మీద అబద్ధపు కేసు పెట్టించి నిన్ను ఉద్యోగంలోంచి తొలగించి మేమనుకున్నట్టే నిన్ను రోడ్డుకి లాగేశాం. ఇంకా ఎందుకు నాతో ఛాలెంజ్ చేస్తావు సత్యమూర్తి? ఇక్కడ మాదే పవరు, మాదే రూలింగ్. రూలింగ్ నీది కావచ్చు, కానీ కోర్టు నీది కాదు. నువ్వు నన్ను అవమానించడం కాదురా. అన్ని విషయాలు కోర్టుకు చెప్పి నేనే నిన్ను త్వరలో రోడ్డుకి లాగుతాను. సత్యమూర్తి, కోర్టుకి కావాల్సింది నీ లెక్చర్ కాదు, సాక్ష్యాలు. అందుకే నీకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి నీతో కబుర్లు చెప్పడానికి అనుకున్నావా? నువ్వింతవరకు మాట్లాడిందంతా రికార్డ్ చేయడానికి. అన్ని విషయాలు మాట్లాడి ఇప్పుడు సైలెంట్ గా ఉంటే ఏం లాభం? ఆల్రెడీ అంతా రికార్డ్ అయిపోయింది. పోతలకి ఇది చాలుగా కోర్టుకి సాక్ష్యంగా. నీకు సెపరేట్ గా చెప్పాలా? లెట్స్ మీట్ ఇన్ ద కోర్ట్. అప్పుడే ఎలాగైనా మీ అన్నయ్యని చంపేయాలని డిసైడ్ అయ్యాం. ఎవరన్నారు నీకు వయసైపోయిందని? గుడ్, ముందు ఇది చూడు. నువ్వు రెడీ చేసిన జనరిక్ మెడిసిన్ డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్ నాకిస్తే వదిలేస్తాం. ఒక్క నిమిషం లేట్ చేసిన నీ భార్య కూతురు ఫినిష్. కేవలం 1 TB డేటా మాత్రమే ఇచ్చావు, కానీ నీ తలలో 100 TB డేటా ఉందిగా. నిన్ను ఊరికే వదిలేస్తానా?